హలో అండి, వెల్కమ్ టు కవీస్ టెర్రస్ గార్డెన్. కవీస్ టెర్రస్ గార్డెన్లో డ్రాగన్ తోట, డ్రాగన్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ డ్రాగన్ తోట. అండ్ నేను దీనికి సాయిల్ మిక్సింగ్ ఎలా చేశానో చెప్తాను. ఒక 20% ఇసుక పెట్టాను, ఇసుక కలిపాను. అండ్ ఒక 20% మన కోకోపీట్ వేశాను. అండ్ 40% అయిపోయింది కదా. ఇంకొక 20% ఇసుక, 20% కోకోపీట్, 20% మట్టి. అండ్ మిగతా రిమైనింగ్ 20 అయిపోయింది కదా. ఇంకొక 40% వచ్చేసి నేను పేడ, గొర్రెరు, సూడోమోడ అదేదో అంటారండి, పేరు మర్చిపోయాను, అది కలిపాను. దాంతో మనకి మొక్క అసలు ఎంత తొందరగా గ్రోత్ వచ్చిందంటే పెట్టిన 2 monthsకి ఇదిగోండి ఇంత మంచి గ్రోత్ అయితే కనబడుతుంది నాకు. నేను 10 మొక్కలు పెట్టాను. నా డ్రీమ్ ఏంటి అంటే టోటల్ మా 3rd floor ఏరియా అంతా కూడా డ్రాగన్ తోట చేయాలి అనేది నా డ్రీమ్. చేస్తా. ఇది సక్సెస్ అయ్యిందనుకోండి, ఇది బాగా వచ్చినాయి అంటే నేను పెట్టాలి అని అనుకుంటున్నా. సో ఇదిగోండి, ఇదొక్క మొక్క మాత్రం సీనియర్ మోస్ట్ మొక్క. ఇది 3 years అవుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఇది కాయాలి. పెట్టినాక 3 yearsకి కాస్తాయి అని యూట్యూబ్లో చూశాను. సో ఇంకొకసారి మంచి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మిగతా మొక్కలు తీసుకొచ్చుకుంటాను ఇంకా. సో నాకైతే మొక్కలతో చాలా మమేకం అయిపోతూ ఉంటాను. నేచర్తో మమేకం అయిపోతే మనకి స్ట్రెస్ అనేది ఉండదండి. మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా నాకైతే చాలా ఎన్ని ఖర్చు పెడతారా మీరు మొక్కలకి అంటారు. మనం మిగతా ఎక్స్ట్రా ఖర్చు ఎన్ని పెట్టం, అవి తగ్గించుకొని చాలా కూల్గా, చాలా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటే మంచి హెల్త్ ప్లస్ అనవసరమైన గాసిప్స్ ఉండవు, స్క్రీన్ టైం ఉండదు, హ్యాపీగా టైం మనం క్వాలిటేటివ్గా స్పెండ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఇది నా తోట, కింది తోట, 2nd floor, 3rd floorలో పెంట్ హౌస్ పైన ఉన్న ఏరియాని నేను డ్రాగన్స్ కోసం పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ టైం ఇంకొక మెల్లిమెల్లిగా మా వారి మెల్లిగా పర్మిషన్ తీసుకొని ఇదంతా కూడా డ్రాగన్ తోట చేసేస్తా. హ్యాసీగాడు ఎందుకో ఇవాళ కొంచెం అలసిపోయి ఉన్నాడు, ఎక్కువ అల్లరి చేస్తలేడు. ఎస్, ఇదండి నా డ్రాగన్ తోట.